ఒక చిన్న విలేజ్ నుంచి ఈ స్థితికి రావడానికి ధ్యానము మాత్రమే కారణం అని చెప్తే మీరు నమ్ముతారా? నమ్మాలి. అందుకనే ఈరోజు ఒక అందరికీ తెలిసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక కాన్సెప్ట్ ఇది. ఈ కాన్సెప్ట్ గురించి మీరు యూట్యూబ్లో కొడితే వందల వీడియోలు ఓపెన్ అవుతూ ఉంటాయి. బట్ పత్రిజీ గారు మాకు చెప్పినటువంటి జ్ఞానం, ఇంగ్లీష్లో దాన్ని లా ఆఫ్ అట్రాక్షన్. అసలు లా అంటే ఏంటి? ఎన్ని లాస్ ఉన్నాయి ఈ యూనివర్స్లో? ఎన్ని లాస్ ఉన్నాయి? సో దెర్ ఆర్ 12 లాస్ ఇన్ ద యూనివర్స్. 12 లాస్ ఇన్ ద లా అంటే ఏంటంటే ఒక సిద్ధాంతము. తెలుగులో ఏంటి? ఏదైనా ఒక సిద్ధాంతము అంటే అది ప్రూవ్డ్, ఆల్రెడీ అవైలబుల్. దాన్ని యు ఆర్ నాట్ ఇన్వెంటెడ్ ఎనీ న్యూ థింగ్స్, ఆల్రెడీ దేర్. ఒక ఉన్న విషయాన్ని ఒక రీసెర్చ్ ఓరియంటెడ్గా, ఒక సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రక్రియ మాత్రమే మనం చేస్తాం తప్పితే మనం వీఆర్ నాట్ క్రియేటింగ్ ఎనీ న్యూ థింగ్. ఇప్పుడు న్యూటన్ గారి మీద న్యూటన్ ఉన్నాడు. న్యూటన్ ఏం చేశాడు? లా ఆఫ్ గ్రావిటీ అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని ఉన్నది అని ప్రూవ్ చేశాడు. ఎలా ప్రూవ్ చేశాడు? ఆయన ఒక చెట్టు కింద కూర్చోన్నాడు, ఒక యాపిల్ చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. సడన్గా ఒక పండు కింద పడింది. అంటే సైంటిఫిక్ ఓరియంటెడ్గా ఉన్నటువంటి వ్యక్తులు ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటారు. అందుకనే ఓషో రజనీష్ ఎప్పుడు ఏం చెప్తాడంటే అవేర్నెస్ గురించి మాట్లాడుతుంటాడు. అంటే ఎరుకతో ఉండు. నువ్వు చేస్తున్నటువంటి ఏ పనైనా కావచ్చు, అది నిద్ర కావచ్చు, స్నానం చేసేటప్పుడు వేడి నీళ్ళు కావచ్చు, భోంచేసేటప్పుడు రుచికరమైనటువంటి కర్రీస్ కావచ్చు, దేని మీదైనా కూడా నువ్వు ఎరుకతో ఉండు అనేది ఓషో యొక్క సిద్ధాంతం. ఓషోని కొంతమంది ఇంకో విధంగా అర్థం చేసుకున్నారు, కానీ ఆయన చెప్పినటువంటి విషయాల్లో 2 చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. ఒకటి ఎరుక, రెండోది ప్రేమతత్వము, మూడవది స్వేచ్ఛ. మనిషికి స్వేచ్ఛ ఉన్నప్పుడు ఏదైనా చేయగలుగుతాడు. స్వేచ్ఛ లేదనుకోండి, ఇప్పుడు చాలామంది ఉద్యోగం చేసే వాళ్ళు ఎందుకు వాళ్ళు అనుకున్నవి చేయలేకుండా ఉంటారు అంటే వాళ్ళకి స్వేచ్ఛ ఉండదు. అక్కడ ఆ కంపెనీలో ఉన్నటువంటి నామ్స్, ప్రొసీజర్స్ ప్రకారం ఈయన పాల్గొనాల్సి ఉంటుంది. అదే మీరే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారనుకోండి, మీకు స్వేచ్ఛ ఉంటుంది. స్వేచ్ఛ ఉన్నప్పుడు ఏమవుతుందంటే యూ విల్ బి ఓపెన్ అప్. సో ఆ విధంగా న్యూటన్ గారు ఆ యొక్క పండు కింద పడిందంటే ఎందుకు పడింది, ఏమిటి ఇక్కడ, కింద ఎందుకు పడాలి? అది పైకి వెళ్ళొచ్చు కదా. పండు ఆ చెట్టు నుంచి కిందనే ఎందుకు పడాలి? పైకి వెళ్ళొచ్చు కదా. సో దెన్ హీ స్టార్టెడ్ రీసెర్చ్. ఏమిటి అనే తరుణములో ఆయన ఏమర్థం చేసుకున్నాడంటే ఈ భూమికి ఆకర్షించేటువంటి ఒక శక్తి ఉన్నది అని తెలుసుకున్నాడు. ఏం తెలుసుకున్నాడు? ఆకర్షణ శక్తి అంటే గురుత్వాకర్షణ, ఈ యొక్క భూమికి రిసీవ్ చేసుకునేటువంటి శక్తి ఉన్నది అని తెలుసుకున్నాడు. ఈ యొక్క ఆకర్షణ సిద్ధాంతం యొక్క మూలం ఏమిటి? ఈ ఆకర్షణ సిద్ధాంతం ఆ పండుకేనా, మనకు లేదా? పండు కింద పడింది. సో అటువంటి ఆకర్షణ సిద్ధాంతం మన జీవితంలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటి విషయం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఎలాగైతే లా ఆఫ్ గ్రావిటీ, లా ఆఫ్ గురుత్వాకర్షణ సిద్ధాంతం ఉన్నదో, ఈ యొక్క ఆకర్షణ సిద్ధాంతంలో ముఖ్యంగా ఒక సైంటిఫిక్గా మనం మాట్లాడితే ఈ యొక్క ఆకర్షణ సిద్ధాంతం అనేది చాలామంది వారి యొక్క జీవితంలో ఇంప్లిమెంట్ చేశారు, ఆల్రెడీ ప్రూవ్ చేశారు. అంటే ఇది ఈ యొక్క సృష్టి, ఈ భూమి మీద సృష్టి జరిగినప్పటి నుండి ఉన్నది లా ఆఫ్ అట్రాక్షన్. కానీ కొంతమంది దాన్ని సక్సెస్ అయ్యారు, కొంతమంది అవ్వలేదు. అంటే అవ్వని వాళ్లకు జరగలేదు అని కాదు, వారి యొక్క కర్మ సిద్ధాంతం కాదు అక్కడ. వారు దాని యొక్క జ్ఞానాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోలేకపోవడమే.